జగన్ రెడ్డి ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని చెప్పి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమిత్ షా సూచనలతో గ్రామ స్థాయిలోనూ విపత్తు బృందాలను తయారు చేసుకుంటామన్నారు. అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఇస్తాం. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం, సమిష్టిగా పోరాడి గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం. కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విపత్తు నిర్వహణ గ్రామ స్థాయిలోనూ జరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి పంచాయతీలోనూ అత్యవసర సమయంలో వేగంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు అవసరమని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు సదా ఆచరణీయం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దీనిపై ఓ పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళుతుంది. ప్రతి పంచాయతీ పరిధిలో విపత్తు సమయంలో స్పందించి ఆపదలో ఉన్న వారిని కాపాడే బృందాలను తయారు చేస్తాం. వారికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులతో తగిన విధంగా శిక్షణ కల్పించి వారి మార్గదర్శకంలో ముందుకు వెళ్లేలా పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో నిర్మితమైన 10వ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ భవనం ఎన్ఐడిఎం ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి పవన్ కళ్యాణ్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని సకల హంగులతో ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో భారీ తీర రేఖను కలిగిన 3వ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. తుఫాన్ల తాకిడికి అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్కు అనుకోని విపత్తులు సంభవిస్తాయి. ఈ విపత్తుల కారణంగా తీర రేఖ పొడవునా నివసించే మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజల జీవనాలు అతలాకుతలం అవుతున్నాయి. వేగంగా స్పందించి ఆపదలో ఉన్న వారిని నిమిషాల్లో కాపాడటంలో తర్ఫీదు పొందిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన ప్రాంగణం రాష్ట్రంలో ఉండటం వల్ల రాష్ట్రానికి పెద్ద భరోసా దక్కినట్లే. దీన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది రాష్ట్రానికి కేంద్రం అందించిన అతి పెద్ద భరోసాగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో, అచ్యుతాపురం సెజ్లో జరిగిన అమోనియా గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో, విజయవాడకు అనుకోని విధంగా వరదలు ముంచెత్తిన సందర్భంలో కానీ ఏ సమయంలో చూసుకున్నా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ స్పందించిన తీరు అమూల్యం. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ విపత్తులో ఈ సంస్థ సభ్యులు స్పందించే తీరు అద్భుతం. అదేవిధంగా విపత్తుల సమయంలో ప్రజలందరికీ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఓ రక్షణ వలయంగా నిలుస్తోంది. 18 ఏళ్ల కాలంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 1,55,700 మంది ప్రాణాలను కాపాడగలిగింది. 8,62,084 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగింది. విపత్తుల సమయంలో చనిపోతే మన వారి కడసారి చూపైనా దక్కుతుందా అని ఆలోచిస్తాం. అలాంటిది విపత్తులో ప్రాణాలు కోల్పోయిన 7,465 మంది మృతులను కడసారి తమ వారికి చూపించగలిగాయి విపత్తు నిర్వహణ దళాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం వారి సేవలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జపాన్, నెదర్లాండ్స్ దేశాలు విపత్తు నిర్వహణలో తమదైన రీతిలో ముందుకు వెళ్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా నూతన హంగులతో సాంకేతికను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తోంది. దీనికి ప్రధాని మోదీ చూపుతున్న చొరవ అద్భుతం అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో వికసిత్ భారత్లో విపత్తు నిర్వహణ అనేది చాలా కీలకం. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, దానికి తగినట్లుగా సన్నద్ధం కావడం అనేది నిరంతర ప్రక్రియ. మారుతున్న ప్రపంచ వాతావరణ పరిస్థితులతో పాటు స్థానికంగా మారుతున్న వాతావరణ అంశాలను బేరీజు వేసుకొని ముందుకు సాగాలి. రాబోయే విపత్తులను ముందుగానే అంచనా వేసుకుని దాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణ ఆస్తి నష్టాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. క్లైమేట్ స్మార్ట్ నేషన్ను సాధించే దిశగా ప్రధాని మోదీ చేస్తున్న సూచనలను అందిపుచ్చుకోవాలి. ప్రధాని మోదీ అందిస్తున్న
చేయూత సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి దిశగా ముందుకు దూసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదు, మానవులు చేసినవి కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఏ స్థాయి విపత్తు ఉండేదో ఊహించాలి. అలాంటి విపత్తు నుంచి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలను కాపాడింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతో నారా చంద్రబాబు నాయకత్వంలో కలిసి పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను గత ప్రభుత్వ విపత్తు నుంచి కాపాడగలిగాము. అదే ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంగణం ప్రారంభించడానికి దోహదపడింది. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి కేంద్రం అందిస్తున్న సహకారం అమోఘం. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది రాష్ట్రానికి అభివృద్ధి సూచిక అని భావిస్తున్నాం. ఇక నుంచి రాష్ట్రానికి మంచి ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.